హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చేసాను ఆల్ న్యూ 2026 ట్రయంఫ్ స్పీడ్ 400. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రైడ్ రివ్యూ, ప్రైజ్, స్పెక్స్ వీటన్నిటి గురించి మాట్లాడతాను. అండ్ ఒంగోలు నుంచి కనుక మీ వీడియో చూస్తుంటే కొత్తగా ట్రయంఫ్ షోరూమ్ అయితే మాత్రం ఒంగోలులో ఓపెన్ చేయబడింది. స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు లోపల మనకి ఆఫర్ చేసే ప్రైస్, బెనిఫిట్స్, అలాగే సర్వీసెస్ గురించి ఎవ్రీథింగ్ కూడా మీరైతే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. నౌ కమింగ్ టు ద రివ్యూ, ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజన్ సౌండ్ విందాం. చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. థ్రాటిల్ ఇస్తున్నప్పుడే మీరు ఫీల్ అవుతారు ఏదైతే ఆ పవర్ని. అలాగే ఇది మనకి ఒకసారి చూడండి, నేను ఆల్మోస్ట్ 5'10" ఉంటాను. ఇది మనకి 803 మిల్లీమీటర్ల సీడ్ హైట్ తోటి వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఫుట్ కింద నింది నాకైతే. మీరు టెస్ట్ రైడ్ చేయండి వెహికల్, ఖచ్చితంగా మీరు కొంచెం హైట్ తక్కువ అయితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. కొంచెం హైట్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి మోడర్న్ క్లాసిక్ రెట్రో ఫీల్ ఉన్నటువంటి వెహికల్ అనమాట. మనకి ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట ఇది. సో అలాగే ఏదైతే ఈ కలర్ మీరు చూస్తున్నారు, దీంతో పాటు ఇంకొక 3 కలర్స్ అయితే ఉన్నాయి. రేసింగ్ రెడ్, ఎల్లో, అలాగే మనకి వైట్ కలర్ అయితే ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి కలర్స్ అయితే. ఒకసారి చూస్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వెహికల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మనకి వైజర్ వచ్చేస్తుంది. ఫ్రంట్లో మనకి రౌండ్ డైల్ లాగా కనిపించేటువంటి స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడీలోనే వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ మనకి హాట్ ప్లాస్టిక్, మెటల్ ఫీల్ ఇచ్చేటువంటి హాట్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్. అలాగే మనకి ఫ్రంట్లో చూసుకుంటే 43 మిల్లీమీటర్ల అప్ సైడ్ డౌన్ గోల్డెన్ UHD ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి 130 mm ట్రావెల్ అవుతాయి అన్నమాట. సో మీరు కొంచెం ఎప్పుడైనా ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు మీకు ఈ సస్పెన్షన్ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 70 నుంచి రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. టైర్స్ చాలా బాగున్నాయి. అలాగే 300 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS తోటి వచ్చేస్తుంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 110 సెక్షన్, 110/80, 70 నుంచి ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి టైల్ ల్యాంప్ చాలా యూనిక్ అండ్ సిగ్నేచర్ ట్రయంఫ్ మనకి ఆ సిగ్నేచర్ టైల్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు. సో యాజ్ యూజువల్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ ఒకటి ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ ఫెండర్ ఏదైతే ఉందో కాస్త వైడ్గా ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి రేడియల్ టైర్ 150/70 నుంచి టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సో ABS అనేది స్విచబుల్ కాదు, కానీ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అదైతే స్విచబుల్ అనమాట. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎవ్రీ పార్ట్ డీటెయిలింగ్ అదరగొట్టేశారు. అలాగే చాలా మంచి బాడీ టు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. నేను ఆల్రెడీ కొంచెం సేపు రైడ్ చేశాను. వెయిట్ బ్యాలెన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకా మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక మనకి స్టీల్ పెద్ద ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఎగ్జాస్ట్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో అంతే గ్రాండ్గా, అంతే తంబీగా, పవర్ఫుల్గా మనకు వచ్చే నోట్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంటుందన్నమాట. లాంగ్ రైడ్లో మీకు అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ రైడర్కి అడిక్వేట్ సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి లాంగ్ రైడ్లో ఖచ్చితంగా పిలియన్ కంఫర్ట్ అయితే దృష్టిలో పెట్టుకున్నారు. జనరల్గా ఏ వెహికల్కైనా సరే మనం లెఫ్ట్ సైడ్ అయితే చూస్తాం, ఏదైతే ఆ చైన్ అనేది దీనికి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇది మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సింగిల్ సైడ్ మాత్రమే ట్యూన్ అయి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే ఉండదన్నమాట. మీరు అది చూసుకోవచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక లాంగ్ హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు, సింగిల్ పీస్ హ్యాండిల్ బార్. అండ్ అలాగే బార్ అండ్ మిర్రర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో నేను ఇందాక రైడ్ చేసినప్పుడు చూస్తే చాలా చక్కగా బ్యాక్ సైడ్ అంతా కవర్ చేస్తుంది అనమాట, మంచిగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ అనేది మనకి ఒక్క సైడ్కి అయితే ఉందన్నమాట, ఎగ్జాక్ట్ సెంటర్లో అయితే లేదు. అండ్ పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి కీ వచ్చేసరికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది కీ. సో అలాగే ఇక్కడ ట్రయంఫ్ లోగో కూడా ఉంది దీని మీద. అలాగే మనకి ఇక్కడ ఇమ్మొబిలైజర్ కీ అన్నమాట ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా థెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ వేరే కీ పెట్టారంటే మాత్రం ఇది ఓపెన్ కాదు. సో ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. ఆ చిప్ చేంజ్ చేసుకోవాలంట షోరూమ్కి వచ్చి. సో చూసుకోండి ఒకసారి. అలాగే ఇక్కడ మనకి సెమీ డిజిటల్ కన్సోల్ తోటి స్పీడోమీటర్ వచ్చేసరికి మనకి ఎనలాగ్లో ఉంటే, సో ఇక్కడ టాకోమీటరు, అలాగే గేర్ పొజిషనింగ్ ఇండికేటరు, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలాగే లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది. వాటితో పాటుగా మనకి ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ అయితే మాత్రం లిమిటెడ్ ఫీచర్స్ తోటి ఉంది. కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఇది యూజీ మోడల్ కాబట్టి మనం నెక్స్ట్ టైం ఇంకేదన్నా అప్గ్రేడెడ్ వెహికల్ మోడల్ కనుక వస్తే సో ఖచ్చితంగా అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ మాల్ ఫంక్షన్, ట్రాక్షన్ కంట్రోల్, ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ABSకి, హై బీమ్, లో బీమ్కి ఇవన్నీ మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో లిమిటెడ్ ఫీచర్సే. సో డే టు డే యూసేజ్కి అయితే సరిపోతుంది అనమాట. స్పీడ్ 400 యొక్క
ఆన్ రోడ్ ప్రైస్ మీకు 3,09,300 రూపాయలు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే బాస్ ఇది 400cc, సో మనకి 40 PS పవర్, అలాగే 37.5 Nm టార్క్ అంటే ప్యూర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంటుందన్నమాట. 30 నుంచి 35 అంటే కష్టమే, 30 kmph అయితే మాత్రం మీకు షోర్గా ఆఫర్ చేస్తుంది. టైం టు టైం మెయింటైన్ చేసుకోండి వెహికల్ని, ఖచ్చితంగా మంచి మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. దీంట్లో మనకి స్లిప్ అసిస్ట్ అంటే స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా కూడా స్మూత్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అది మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. రైడ్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీతో ఆఫర్ చేస్తున్నారు. రైడ్ బై వైర్ చాలా క్విక్ ఉంటుందండి. సో మనకి ఆ ట్రెడిషనల్ కేబుల్ ఉండదు. ఆ కేబుల్ ఉంటే ఏమవుతుందంటే ఆ ల్యాగ్ ఉంటుంది, ఆ కేబుల్ లేదు కదా. సో ఎలక్ట్రానిక్ థ్రోటల్ వెంటనే మీకు ర్యాపిడ్గా అయితే మాత్రం రియాక్ట్ అవుతుంది. నేను రైడ్ చేస్తున్నప్పుడు ముందు వెహికల్ మీద పడిపోతుంది అనమాట, కొంచెం అటు ఇటు అయినా సరే అంత పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. హైవే మీద అయితే మాత్రం దీన్ని మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. మీ ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నిటికీ మీరు ట్రయంఫ్ స్పీడ్ 400 తోటి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు. ట్రయంఫ్ స్పీడ్ 400ని ఇప్పుడు మనం రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం ఇంజిన్ పర్ఫార్మెన్స్, గేర్ బాక్స్ యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్, సీట్ కంఫర్ట్, రోడ్ గ్రిప్ గురించి. ఫస్ట్ గేర్ వేసుకున్నాను, చాలా స్మూత్గా పడిపోయింది గేర్ కూడా. ఆబ్వియస్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ నేను చేస్తాను అని ఇంజన్ అయితే మాత్రం ఆ థ్రోటల్ ఇస్తుంటే చెప్పేస్తుంది అనమాట. అండ్ ఇది రైడ్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీ కదా, చాలా ర్యాపిడ్ ఉంది. పుష్ చేస్తుంటే ఆ రెస్పాన్స్ అదిరిపోయింది, లాగే లేదు అసలు. సో ఒకసారి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఎలా ఉందంటే పర్ఫార్మెన్స్, ఇలాంటి ట్యాకిల్స్ ఉన్న సిచ్యువేషన్లో 6th గేర్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. ఇనిషియల్ పికప్ కావచ్చు, మిడ్ రేంజ్ పికప్ కావచ్చు, వావ్, క్లాస్ లీడింగ్ పర్ఫార్మెన్స్. అది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎలా ఉందంటే థ్రోటల్ ట్విస్ట్ చేస్తుంటే ఏమాత్రం అప్రమత్తంగా లేకుండా మనం రైడర్ని కూడా వెనక్కి నెట్టేసి అంత పికప్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. కొంచెం మూవ్ ఫార్వర్డ్ అయ్యి ఉండి అండ్ అది ఇచ్చే పుష్కి మనం రెడీగా ఉండాలన్నమాట ఆపోజిట్ డైరెక్షన్లో. అప్పుడే మనం ప్రాపర్గా కూర్చోగలుగుతాం. అలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మనకి స్పీడ్ 400 అయితే చేస్తుంది. అండ్ అడిక్వేట్ సీట్ కంఫర్ట్ అయితే ఉంది రైడర్కి ఆబ్వియస్లీ. ఇంకా గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా మనకి కొంచెం కూడా ఇది స్ట్రగుల్ అవుతుందిరా, ఇది ఇబ్బంది పడుతుందిరా, స్ట్రక్ అవుతున్నట్టుందిరా అనే ఫీలింగే లేదు. స్మూత్ గేర్ షిఫ్ట్ అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ అయితే ఉందన్నమాట. అందువల్ల ఈవెన్ ఇంజిన్ బ్రేక్ కూడా చేసుకోవచ్చు. స్పీడ్లో ఉన్నాం, సో సడన్గా మనం గేర్స్ ర్యాపిడ్గా చేసుకున్నా సరే మనకి ఎక్కడ కూడా జర్కింగ్ లేదు. స్మూత్గా అయితే మొత్తం ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మీరు వీకెండ్ క్రూజింగ్ చేయడానికి హైవే మీద మీ పార్ట్నర్ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ మెషిన్ అన్నమాట. మీరేం ఆలోచించాల్సిన విషయం లేదు. పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే ఒక మోడర్న్ క్లాసిక్ రెట్రో వెహికల్ చూసినట్లయితే ఈ వెహికల్ చేయొచ్చు. అండ్ అవి కమింగ్ టు హ్యాండిల్ బార్, చాలా మంచి వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. అండ్ మనకి భారీ మిర్రర్స్ తోటి ఒక కెఫే వేస్తున్న రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎంతసేపు నేను టచ్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉందన్నమాట క్లచ్. మనకి బ్రేక్ లివర్ కూడా అడ్జస్ట్ కూడా 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ వెహికల్లో స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు నేను చూశాను, బ్యాక్ సైడ్ మోనోషాక్ కొంచెం స్టిఫ్ సైడ్ అయితే అనిపిస్తుంది. బట్ ఫ్రంట్లో వచ్చేసరికి USD 43mm ఫోర్క్లు అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తుంది అనమాట సస్పెన్షన్ ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు కూడా అది అర్థమవుతుంది. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి మీరు అప్పుడప్పుడు ఆఫ్ రోడ్కి వెళ్తానన్నా నో ఇష్యూ. సో వైబ్రేషన్స్ వచ్చేసరికి నాకు హెవీ ఆర్పిఎంలో కొంచెం అనిపించాయి. నాకు స్పీడ్ అనేది ఇక్కడ కనిపించట్లేదు కానీ, బట్ నేను అనుకుంటున్నాను 90 దాటిన తర్వాత మీకు స్లైట్గా వైబ్రేషన్స్ అనిపిస్తాయి. సీట్ దగ్గర అలాగే ఫుట్ పెక్స్ దగ్గర బాగా అనిపించాయి.
సో ఈ పర్ఫార్మర్కి అది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను. అది అంత ఇరిటేట్ చేసే వైబ్రేషన్స్ కూడా కాదులేండి. సో చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను, ఇంజిన్ కూడా పెద్దగా హీట్ అనిపించట్లేదు. ఓకే, మీరు లాంగ్ రైడ్ వెళ్ళే పని అయితే మీకు ఒక 100 కిలోమీటర్స్ అట్లా క్రూజ్ చేసిన తర్వాత హీట్ అనిపించవచ్చు, బట్ వెంటనే కూల్ అయ్యేటువంటి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంజిన్ వైజ్ నో కంప్లైంట్స్, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ కంఫర్ట్ వైజ్ సూపర్ అని చెప్పొచ్చు. అంటే ఒక అకేషనల్లీ ఒక 300 అలాగే 350 400 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ చేయాల్సి వస్తే మీరు ఈ వెహికల్ మీద ఆరామ్సే చేయొచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం మీరు కనుక ఒక మంచి ప్యూర్ ఫ్రోజన్ కనుక చూస్తుంటే మోడర్న్ రెట్రో క్లాసిక్ ఫీల్ తోటి, సో పర్ఫార్మెన్స్ 350cc ట్రెడిషనల్ వెహికల్స్ కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. సో మీరు ఖచ్చితంగా కూడా క్రూజింగ్ చేయడానికి ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. నేను ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి వచ్చేసాను. సో వెహికల్ని హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి T4ని రైడ్ చేస్తాను నెక్స్ట్. సో ఇదే మనకు కొత్తగా ఓపెన్ చేయబడినటువంటి ట్రయంఫ్ షోరూమ్ అన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు కొత్తగా ఓపెన్ చేయబడింది. మంచి ప్రైస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ వేరియంట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో లోపల మీకు షోరూమ్ అయితే ఇలా ఉంటుంది. సో షోరూమ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు గేర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, అలాగే మీకు ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో మనకి స్క్రామ్ కూడా ఉందన్నమాట 440X, అలాగే ఇక్కడ కొన్ని కలర్స్. సో దగ్గరలో ఉండే ఒంగోలులోని ట్రయంఫ్ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. సో అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.